బెజవాడలో కేసినేని సోదరుల వివాదానికి పార్టీ పరంగా పరిష్కారం దొరికినట్లయింది. వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీ కేసినేని నానికి బెజవాడ ఎంపీ టికెట్ లేదని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు క్లారిటీ ఇచ్చేశారు. పార్టీ వ్యవహారాల్లో కూడా జోక్యం చేసుకోవద్దని స్పష్టం చేశారు. అలా గత కొంతకాలంగా కేసినేని బ్రదర్స్ మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరుకు ఫుల్ స్టాప్ పెట్టారు. ఏపీకి పొలిటికల్ క్యాపిటల్ అయిన బెజవాడలో కేసినేని బ్రదర్స్ నాని, చిన్నీల మధ్య పొలిటికల్ వార్ పార్టీకి తలనొప్పిగా మారింది. వారి ఆధిపత్య పోరు పార్టీకి, అధిష్టానానికి కూడా ఇబ్బందికరంగా తయారైంది. ఆ క్రమంలో నానికి టీడీపీ బాస్ చెక్ పెట్టారు. ఇక ఇప్పుడు బెజవాడ ఎంపీ ఎలాంటి స్టెప్ తీసుకుంటారో అన్నది ఆసక్తికరంగా మారింది. రానున్న ఎన్నికల్లో విజయవాడ ఎంపీ టికెట్ ను వేరే వ్యక్తికి ఇవ్వాలని టీడీపీ నిర్ణయించింది. బెజవాడ నుంచి వరుసగా 2 సార్లు గెలిచిన సిట్టింగ్ ఎంపీ కేసినేని నానికి ఆ సమాచారాన్ని పార్టీ అధిష్టానం చేరవేసింది. ఈ విషయాన్ని నానినే స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. పార్టీ అధినేత చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని శిరసావహిస్తానంటున్నారు. బెజవాడ టీడీపీ రాజకీయాల్లో 2019 ఎన్నికలలో తెలుగుదేశం పరాజయం తరువాత నుంచి విజయవాడ ఎంపీ కేసినేని నాని తీరు వివాదాస్పదంగానే ఉంటూ వచ్చింది. ఆయన సోషల్ మీడియా పోస్టులతో ఎప్పటికప్పుడు సొంత పార్టీ నేతలను టార్గెట్ చేయడమే కాకుండా వివిధ సందర్భాల్లో అధిష్టానంపై కూడా ధిక్కార స్వరం వినిపిస్తూ వచ్చారు. అప్పట్లో ఆయన పార్టీ మారతారన్న ప్రచారం కూడా జరిగింది. అదే తరుణంలో ఆయన సోదరుడు కేసినేని చిన్ని టీడీపీలో యాక్టివ్ అవడం మొదలుపెట్టారు. అన్నకు వ్యతిరేకంగా పావులు కదపడం మొదలుపెట్టిన చిన్నీకి బుద్ధా వెంకన్న వంటి నేతలు మద్దతుగా నిలుస్తూ వచ్చారు. ఈ నెల 7న తిరువూరులో చంద్రబాబు సభ నిర్వహిస్తున్నారు. ఈ సభ విజయవంతానికి నిర్వహించిన సమన్వయ కమిటీ సమావేశంలో కేసినేని నాని, ఆయన అనుచరులు ఉద్దేశపూర్వకంగా విధ్వంసానికి పాల్పడినట్లు టీడీపీ అధిష్టానం భావించింది. ప్రధానంగా తమ తమ్ముడు కేసినేని చిన్ని టీడీపీలో యాక్టివ్ కావడాన్ని నాని జీర్ణించుకోలేకపోతున్నారు. తిరువూరు సభ విజయవంతానికి నిర్వహిస్తున్న సమావేశానికి ఏ హోదాలో చిన్ని వస్తారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే తిరువూరు టీడీపీ ఇన్ఛార్జిపై నోరు పారేసుకోవడం, కార్యాలయాన్ని ధ్వంసం చేయడాన్ని టీడీపీ అధిష్టానం సీరియస్ గా తీసుకుంది. 4 ఏళ్లుగా కేసినేని నాని వ్యవహారాన్ని చూసి చూడనట్లు వదిలేసిన చంద్రబాబు ఇక ఆలస్యం చేస్తే పార్టీకి నష్టమని భావించి కీలక నిర్ణయం తీసుకున్నారు. విజయవాడ ఎంపీని టీడీపీ బాధ్యతల నుంచి తప్పించడానికి నిర్ణయించారు. ఇదే విషయాన్ని పార్టీ నేతలతో కేసినేనికి చేరవేశారు. తిరువూరు సభ ఏర్పాట్ల విషయంలో ఎటువంటి జోక్యం చేసుకోవద్దని స్పష్టమైన ఆదేశాలు నానికి అందాయి. ఆ విషయాన్ని కేసినేని నాని స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. దీంతో విజయవాడలో కేసినేని నాని బ్రదర్స్ పొలిటికల్ వార్ కు తెరపడినట్లేనని తెలుగుదేశం వర్గాలు భావిస్తున్నాయి. ఇలా ఉండగా తిరువూరు సభ బాధ్యతలను కేసినేని నాని సోదరుడు కేసినేని చిన్నికి అప్పగించారంటున్నారు. అలాగే విజయవాడ ఎంపీ టికెట్ ను కేసినేని చిన్నికి ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే చిన్నికి ఎట్టి పరిస్థితుల్లోనూ నాని మద్దతివ్వరు. స్వతంత్ర అభ్యర్థిగానైనా పోటీ చేస్తానని గతంలో కేసినేని ప్రకటించారు. ఆ క్రమంలో బెజవాడ ఎంపీ టికెట్ పై టీడీపీ పాలిటిక్స్ ఎప్పుడే టర్న్ తీసుకుంటాయో అనేది ఆసక్తికరంగా మారింది.